హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను చూపిస్తానండి. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఇంట్లో నేను ఎలా పెట్టుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కలు పెట్టి చాలా రోజులైందండి, పాతగా అయిపోయినాయి. వాటిని తీసేసి మళ్ళీ కొత్తగా మొక్కలు అయితే పెట్టాను నేను. చూడండి చాలా బాగున్నాయి కదా, ఇవన్నీ కొత్తవి అన్నమాట. ఈ స్టాండ్లు అయితే నాకు ముందే ఉన్నాయండి. అలాగే మొక్కలు కూడా ఉండేవి, కొన్ని పట్టించుకోకపోవడం వల్ల కొన్ని పోయినాయండి. ఇప్పుడు మళ్ళీ నీట్గా కొత్త మొక్కలు వేసి అలాగే పాతవి సరి చేసుకున్నానండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనకి లో మెయింటెనెన్స్ వస్తాయి. ఇవన్నీ నీరు అయితే తక్కువగా పోయాలి. అలాగే వీటిని ఏసీ ప్లాంట్స్ కూడా అంటామండి. ఏసీలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కుండీలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇవి ఒక్కొక్క మొక్క పోయాక తీసుకొని నీట్గా కడుక్కొని ఒక చోట పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు కొత్త మొక్కలు తెచ్చుకున్నాను కదా, వీటిని ఇప్పుడు అందులో వేసి మీకు ఎలా వేసానో చూపిస్తాను. ఇందులో కొన్ని క్రోటన్ మొక్కలు ఉన్నాయండి, కొన్ని ఇండోర్ మొక్కలు ఉన్నాయి. మట్టి రాళ్ళండి. మట్టి రాళ్ళని అడుగును వేసి మనం హోల్ దగ్గర అడుగును వేసి మట్టి రాళ్ళని మనం మట్టి వేసుకొని మొక్కలు వేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ అలా వేసినవే. ఇలా నీట్గా అయితే కుండీల్లో వేసుకున్నానండి. చూడండి ఇప్పుడు నేను వేస్తున్నవి మట్టి రాళ్ళు అనమాట. పైన నీట్గా అందం కోసం వేసానండి. పాత మొక్కలు కొత్త మొక్కలు కలిపి ఇలా నీట్గా వేసుకున్నాను. మట్టి కూడా కొంచెం కలిపానండి, కొత్త మట్టి కలిపి వేసాను అనమాట. చూడండి నా దగ్గర ఈ స్టాండ్లు ముందే ఉన్నాయని చెప్పాను కదండి, ఆ స్టాండ్ల మీద పెట్టుకుంటున్నాను. కొత్తవారు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మొక్కల కోసం మంచి మంచి వీడియోలు ఈ ఛానల్లో అయితే వస్తాయి. ఇవి చిన్న చిన్న పువ్వులు పూస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. ఈ పూలకు సీజన్ అన్నమాట. ఇప్పుడు రైనీ సీజన్లో బాగా పూస్తాయండి. అందులోనే ఇది ఆరెంజ్ కలర్ అండి. మొక్కలు ఎలా నాటుకోవాలో ముందు వీడియోలో నేను పెట్టి ఉంటానండి, అవి చూడండి ఒకవేళ ఐడియా కోసం కావాలంటే. ఇప్పుడైతే మీకు మొక్కలు వేసాకే డైరెక్ట్గా వీడియో తీసి చూపిస్తున్నానండి. చూడండి చాలా అందంగా పేర్చుకున్నాం కదా. నేను ఫ్రిడ్జ్ దగ్గర ఇందాక పేర్చానండి. ఇప్పుడేమో ఈ స్టాండ్ వచ్చేసి 2 సోఫాలకి మధ్యన కార్నర్లో ఉంటుందన్నమాట. ఇలా ఈ స్టాండ్లు అయితే నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఫ్రిడ్జ్ పక్కనే పెట్టాను, ఒకటి ఇక్కడ పెట్టుకున్నానండి 2 సోఫాల కార్నర్ మధ్యలో. ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే గ్రీనరీతో చక్కగా నిండిపోయిందండి. ఇవి చూసినప్పుడల్లా నాకు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనిపిస్తుంది. ఎందుకంటే చాలా న్యాచురల్గా ఉంటాయి కదా. ఇవి ఒరిజినల్ ప్లాంట్స్ వల్ల మనసుకి చాలా ఆనందంగా ఉంటుందండి. ఇలా ఫ్రిడ్జ్ పక్కన ఒక స్టాండ్ పెట్టాను. ఫ్రెండ్స్ మీలో ఎవరికి ఇది నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి.